అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నగరంలో గంజాయి కేటుగాళ్లు పంథా మార్చారు. హైటెక్ తరహాలో డెడ్ డ్రాప్ పద్ధతిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారు. తాజాగా భారీ గంజాయి ముఠా గుట్టును ఈగల్ టీం పోలీసులు రట్టు చేశారు. బాలానగర్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై ఈగల్ టీమ్స్ దాడి చేసి ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు సమయంలో నిందితులు పోలీసులపై దాడికి తెగబట్టడం, పెంపుడు కుక్కలతో కరిపించడం, 4వ అంతస్తు నుంచి దూకి నాటకమాటం సంచలనాన్ని సృష్టించింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా భాగ్యనగరంలో గంజాయి సప్లై జరుగుతోందన్న పక్కా సమాచారంతో నార్కోటిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ముందుగా బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 50 గ్రాముల గంజాయి లభ్యమైంది. అతన్ని విచారించగా బొల్లా కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ అనే వ్యక్తులు ఈ రాకెట్ వెనుక ఉన్నట్టు అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో బాలానగర్ రాజీవ్ కాలనీలోని నిందితుల నివాసాలపై ఈగల్ టీమ్స్ మెరుపు దాడులు చేశాయి. అయితే పోలీసులను చూసి నిందితుడు బొల్లా కిరణ్ మల్లేష్ అనే ఇన్స్పెక్టర్ పై స్క్రూ డ్రైవర్ తో దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి పెంపుడు కుక్కలను వదిలాడు. అనంతరం 4వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య డ్రామాకు తెరలేపాడు. అయినప్పటికీ అప్రమత్తమైన పోలీసులు దుర్గాప్రసాద్, కమలాకర్, బొల్లా కిరణ్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి దందా విచారణలో ఈ ముఠా అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వీరంతా ఒడిషా నుంచి గంజాయిని నగరానికి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 31 మంది ఒడిషా నుంచి రోజువారీగా బొల్లా బ్రదర్స్ కు గంజాయిని సరఫరా చేస్తూ ఉండగా ఒడిషాకు చెందిన 5 సప్లయర్స్ ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వినియోగదారులకు నేరుగా కాకుండా డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి అందజేస్తున్నారు. గంజాయి ప్యాకెట్ ను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఫోటో తీసి కస్టమర్ కు పంపుతారు. కస్టమర్ వచ్చి ప్యాకెట్ తీసుకోగానే అక్కడి నుంచి పారిపోతారు. రోజుకు ఏకంగా 25 సార్లు ఈ డెడ్ డ్రాప్ పద్ధతిలోనే అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కేసులో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న అంశం నిందితులతో పోలీసులు కలిసి గంజాయి పార్టీలు చేసుకోవటం. గంజాయి ముఠా బొల్లా బ్రదర్స్ తో ఏకంగా 5 కానిస్టేబుళ్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కలిసి ప్రైవేటు పార్టీలు చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల ఇంట్లోనే పోలీసు అధికారులు విందులు, వినోదాల్లో తేలియాడినట్లు సమాచారం. అంతేకాకుండా వేరే కేసుల్లో నిందితులను పట్టుకుని రావడానికి బొల్లా బ్రదర్స్ పోలీసులకు వాహనాన్ని సప్లై చేసినట్లు గుర్తించారు. పార్టీ చేసుకునే సమయంలో ఒక ఎస్ఐ తన అధికారిక వాకీటాకీని నిందితుల ఇంట్లోనే మరచిపోగా తర్వాత ఈగిల్ ఫోర్స్ బృందం దానిని స్వాధీనం చేసుకోవటం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నిందితుల్లో బొల్లా కిరణ్ గంజాయి దందాతో పాటు అతడి వ్యక్తిగత అక్రమాలు కూడా బయటపడ్డాయి. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గంజాయి వ్యాపారం నడిపినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆమెతో అబార్షన్ అయ్యేలా బొల్లా కిరణ్ అనైతికంగా ప్రవర్తించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెచ్చి లైంగికంగా వారిని వేధించడం, కడుపు చేసి అబార్షన్లు చేయించేవాడు. అమ్మాయిల సిమ్ కార్డులను గంజాయి సప్లై కోసం వాడేవాడు. హెచ్న్యూ, బాలానగర్ పోలీసులతో పాటు మొత్తం 40 బృందాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను ఛేదించాయి. నగరంలో గంజాయి సంస్కృతిని ఉపేక్షించేది లేదని, డ్రగ్స్ సప్లైర్స్ తో పాటు వినియోగించే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.